వినయ్, నేను రజా, మేము నలుగురు 4 స్తంభాలకు ఎప్పుడు ఏమి నిలబడుతున్నాం. యాక్చువల్ గా మన అందరూ ఉంటారు మీ టీం స్ట్రాంగ్ అని చెప్పి మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఆడున్నట్టు వినయ్ ఒకసారి రాదు. కేవలం ఇంతమంది ముందు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కూడా మీ టీం చాలా స్ట్రాంగ్, ఇలాంటి టీం అయితే చూస్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తారు. అది మాకు తెలుస్తుంది, దాని అందరికీ కారణం ఇదే. ఒక మంచి కథ, శ్రీకృష్ణ మంచి కథతో మేము ఫిబ్రవరి 6th వస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. దీని గురించి ఒక మాట, ఇప్పుడు మన సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇంకా సెన్సార్ వర్క్ ఇలా కొంచెం జరుగుతూ ఉంటాయి. కానీ 1 week ముందు మొత్తం అవుట్ ఆఫ్ ఇచ్చేసి అయిపోయింది అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. నేను నా సినిమా నేను తీసేను, నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ప్రతి ఒక్కరికి సినిమా కన్ఫర్మ్ నచ్చుతుందండి. చాలా కష్టపడి తీసాం మేము అందరూ కూడా. అలా మా ప్రొడ్యూసర్స్ గారు మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా రావాలి. అలా మా టీం కూడా అక్షయ్ కానీ, స్వప్నిక్ కానీ, మా చిదంబరం గారు చాలా కష్టపడ్డారు. మా సంధ్య, గోపి హ్యాపీ, 2 హీరో మొత్తం మన దండకాయ కానీ, మా బుద్ధి పిచ్చి పాడేశారు ఈ సినిమాకి. మా తేజు కానీ, మా కోరైటర్, పాస్టర్ డిజైనర్, వాళ్ళందరూ కూడా సినిమాని మా డైరెక్టర్ గారు మొత్తం చెప్తే లాస్ట్ తీసుకొచ్చి ఒక మీ విజువల్స్ అన్ని చూస్తూ ఇంకో అద్భుతం క్రియేట్ చేసిన మా అన్నగారి గారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తుంటే కనుక ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ప్రొడ్యూసర్ లేక ఎక్కడెక్కడ తిరిగి ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా తిరుపతికి వెళ్ళి వచ్చేద్దాం, ఇంక తిరుపతి ఒకసారి కలిస్తే ఆయన చెప్పుకుంటే అవుతామో అన్నిటిలో మేము అందరం మా దగ్గర డబ్బులు లేకపోయినా సరే తిరుపతికి వెళ్ళిపోయాం. తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఒకటే మొక్కుకున్నామండి. ఇంటికి వెళ్ళే లోపు మా ప్రొడ్యూసర్ సెట్ చేసిన చూడు దేవుడు అని ఒకటే మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చిన 2వ రోజుకి ఇంకా వెంకటేశ్వర స్వామి రాకపోగా మా గోపకృష్ణ గారిని పంపారు ప్రొడ్యూసర్ లాగా. ఆయన ఎంతంటే పిలిచారు, విన్నారు. ఈ సినిమాతో ఆయనకి ఏమొస్తుంది, ఇదేం చూడకుండా మీ లైఫ్ బాగుపడతాయి కదా, సరే చేసేద్దాం అని నాకు తెలిసి కథ విన్న 20 days కి షూటింగ్ వెళ్ళిపోయి అంత కలిసిన ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు ఒకటండి నాకు. అండ్ తర్వాత మా విజయ మ్యామ్, ఆవిడ నేనెంత కష్టపడ్డాము మాకన్నా 2 గంటలు ఆవిడ కష్టపడి ఈ సినిమాని ఎలాగైనా బతికించాలని చెప్పి చాలా కష్టపడ్డారండి మేడం. ఆవిడ ఇక్కడ లేని వల్ల కానీ ఆవిడ ఎక్కడ ఉన్నా వెరీ థ్యాంక్స్ మేడం. మా గురించి మీరు ఉంచున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మా గురించి అంటే మేము ప్రతి ఒక్కరిని చెప్తుంటే మేము కాకుండా మేము నలుగురు సినిమా తీస్తాం, బయలుదేరాం, సినిమా తీస్తాం అంతే. ఇంకా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. అండ్ నా ఇన్సెక్యూరిటీ నేనే చెప్పేసుకుంటాను. సో బేసిక్గా నా ఇన్సెక్యూరిటీ ఏంటంటే చిన్నప్పటి నుండి చాలా పొట్టిగా ఉంటాను. సో అందరు నన్ను పొట్టి అని చెప్పి ఏడిపించేవారు. బట్ ఈ పొట్టోని ప్రేమించి పెళ్లి చేసుకుంది మా గీత, నా వైఫ్ రీజెంట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గీత నాతో పాటు ఉంది. అండ్ మా పేరెంట్స్ ఇక్కడ లేని వల్ల అండ్ సింగర్ సో మచ్ అండ్ విషయం అబ్బా. థ్యాంక్ యూ. సో నేను ఒకే నా లైఫ్ లో నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నాతో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కి, అలానే కొంతమంది టీమ్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చాలా సపోర్ట్ చేశారండి. చాలా మంది మీరు సినిమా తీస్తున్నారా, మీరు సినిమా తీస్తారా అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, మేము సినిమా తీసాం. ఫిబ్రవరి 6వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. మమ్మల్ని చిన్న చూసిన ప్రతి ఒక్కరు కూడా థియేటర్ సినిమా చూసినా ఆ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సపోర్ట్ చేయడానికి తిరుమల సార్కి,
అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి మూవీ. ఇన్స్టాల్మెంట్స్ లో అందరూ మలయాళం ఫ్లేవర్ ఉంటుంది, మలయాళం ఫ్లేవర్ ఉంటుంది అంటున్నాము. ఈ సినిమా మలయాళంలో డబ్బులు చూడాలండి. థ్యాంక్ యూ. చాలా కరెక్ట్గా చెప్పారు. అక్కడ మనం చూసినా కానీ ఇక్కడ ఆలోచించాము అని చెప్పారు.